హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. విద్యా దృక్పథాలు చాలా రోజులైంది కదా చదివి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లైవ్లో క్వశ్చన్స్ అడిగేదాన్ని చదివించాను, ఓ పక్కన పడేసాము. మరి ఎంతవరకు మనకు బ్రెయిన్లో గుర్తుందో మనకే తెలియాలి. దీంట్లో చూడండి, చదివాం కదా. ఫస్ట్ 3 చాప్టర్స్ కొంచెం గజిబిజిగా అనిపించినా తర్వాత బాగానే ఉన్నాయి. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఇందులో. అలాగే వేరే వేరే మెటీరియల్స్ తీసుకున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎందులో చదివినా దాంట్లో కొంచెం కొంచెం ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. చదవడం ఎంత ఇంపార్టెంటో దాని గురించి ప్రాక్టీస్ చేయడం కూడా అంతే మెయిన్ ఇంపార్టెంట్. సో టెన్షన్ తగ్గాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద ఒక కంటెంట్ కమాండ్ అనేది రావాలి. ఆ కంటెంట్ మీద కమాండ్ అనేది మనకు రావాలి. సో చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది నాకు ఒక బుక్ దొరికింది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి శ్రీ కృషి పబ్లికేషన్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. మామూలుగా ప్రాక్టీస్ బిట్స్ ఏమైనా ఉన్నాయా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నాకు ఈ బుక్ కనిపిస్తే నేను ఇమీడియట్గా బుక్ చేసుకున్నాను అనమాట. ఈరోజు వచ్చింది ఈ బుక్. ఈరోజు వస్తే చూశాను, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఇది 229 ఉంది, 220 రూపీస్కి వచ్చింది. డెలివరీ ఛార్జ్ కూడా లేదు. 3 చాప్టర్స్, అలాగే గత డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్, అలాగే పూర్తిగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి చివరిలో. ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ అని ఇచ్చి ఎన్ని బిట్స్ ఇచ్చారంటే ఒక 700 పైగా బిట్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇన్ని బిట్స్ చేసిన తర్వాత దీని నుంచి దాటి వెళ్ళడానికి అసాధ్యం. ఇంకా చూడండి, ఒక 105 ఉన్నాయా, తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయో చూడండి. డైరెక్ట్గా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక 200 బిట్స్ దాకా ఇచ్చాడు. ఇలా 200 బిట్స్ దాకా ఇచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అని మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ చాప్టరే, ఇంకా ఫస్ట్ చాప్టర్ అవ్వలేదు. మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. మళ్ళీ 200 ఉన్నాయి. మళ్ళీ చూడండి, నెక్స్ట్ పేజ్ తిప్పుతున్నాను నేను. 27th పేజ్ తిప్పుతున్నాను. 27thలో మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ చాప్టరే మళ్ళీ ఎన్ని ఉన్నాయి, 85. అంటే ఒక 600 బిట్స్ దాకా ఫస్ట్ చాప్టర్లోనే ఇచ్చాడు. ఇన్ని చేసిన తర్వాత దీని నుంచి దాటి వెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ చాలా బాగున్నాయి. చూశాను నేను, కొన్ని చూసిన తర్వాత మీకు వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో చూశాను, ఫస్ట్ నచ్చి బుక్ చేసుకున్నాను అనమాట. తర్వాత చూడండి సెకండ్ చాప్టర్ కొంచెం కొన్ని బిట్స్ తయారు చేశారు. ఆ తర్వాత థర్డ్ చాప్టర్ ఇంకా చాలా ఉన్నాయి బిట్స్. థర్డ్ చాప్టర్ చాలా గజిబిజిగా అనిపించింది నాకైతే. దాంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇవి చేస్తే చాలన్నమాట. మీరు చదివినా చదవకపోయినా, ఇంకా బుక్లో నచ్చలేదనుకోండి చదవకపోయినా కూడా ఈ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే చాలన్నమాట. అన్నీ ఉన్నాయి. థర్డ్ చాప్టర్ చూడండి ఎన్ని ఉన్నాయో ప్రాక్టీస్ బిట్స్. ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్కి అనమాట ఈ బుక్. ఇదిగో ఇన్ని ఉన్నాయి. అసలు జస్ట్ మీకు బోర్ కొట్టినప్పుడు ఏదైనా బుక్ చదివిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకుంటారు కదా, అప్పుడు చేయడానికి, లేదంటే సబ్జెక్ట్ ఆ చాప్టర్ని ఈ బుక్లో కానీ లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఆ చాప్టర్ చదివేసి ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. 4th చాప్టర్ చూడండి. 4th చాప్టర్ ఉపాధ్యాయ సాధికారత, ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ చాలా బాగా ఇచ్చాడు. 5th చాప్టర్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. అంటే కరిక్యులంలోనే ఇందులోనే ఎన్ఈపి 2020 కూడా యాడ్ చేశారన్నమాట. మొత్తం 5th 6th చాప్టర్లు కలిపి ప్రాక్టీస్ బిట్స్ ఇవి చూడండి. 5th 6th కలిపేసి తర్వాత తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అసలు ఏమేమి ఇచ్చారు, ఆ డిఎస్సిలో ఎలా అడుగుతున్నారు కూడా అర్థమవుతుంది. ఇవి చూడండి. వీటి తర్వాత ఇంకా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ ఇదిగో, గ్రాండ్ టెస్ట్ 1 50 బిట్స్ ఉన్నాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్ 2 50 బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ 50 బిట్స్, 5 గ్రాండ్ టెస్ట్లు. అంటే ఓవరాల్గా మొత్తం చాప్టర్ల మీద అనమాట. ఓకేనా? అంటే చాప్టర్ వైజ్గా ఇందులో ఏ చాప్టర్లు అయితే ఉన్నాయో ఆ చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ 6 చాప్టర్స్ని ప్రాక్టీస్ వైజ్ మొత్తం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, తర్వాత గత డిఎస్సిలో అడిగినవి, తెలంగాణ డిఎస్సిలో అడిగినవి, లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు. ఎంత బాగా అంటే ఒక కమాండ్ అనేది వస్తుందన్నమాట సబ్జెక్ట్ మీద. మీరు ఇవి చదవకపోని ఈ బిట్స్ చేస్తే చాలు. కొన్ని బట్టి పట్టేసినా చాలు, కొన్ని మామూలుగా చదివినా చాలు, ఈ బిట్స్ చేస్తే చాలన్నమాట. అంత బాగుంది. 200 పోతే పోయినాయి, కానీ 220కి బుక్ చేసుకోండి. బుక్ అయితే చాలా బాగుంది. దీని యొక్క నెంబర్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాను. దాంట్లో ఏ నెంబర్కి కాల్ చేసినా మీరు మాకు ఈ బుక్ కావాలండి అని చెప్పండి. ఇలా రాజలక్ష్మి గారు వీడియో చేశారండి డిఎస్సి జర్నీ అని చెప్పండి. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా పడవన్నమాట. పడకుండా 220కే ఈ బుక్ వస్తుంది. తీసుకుని ఉన్న తక్కువ టైంలో ఈ గజిబిజి టైంలో మనకు ఒక అస్త్రం లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ బుక్.
ఒకసారి అర్థం చేసుకుని కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ.